చెవులో ఏదన్నా వేడి నూనె వేసుకోవడం కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి సొల్యూషన్స్ వేయడం, లేదంటే నీళ్లు పెట్టి కొట్టడం లాంటివి చేస్తుంటాం. ఇయర్ బడ్స్ కానీ, సేఫ్టీ పిన్స్, బాబీ పిన్స్, ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ పెట్టి లోపల తిప్పుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఇయర్ కెనాల్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ అలాగే ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న కర్ణబేరికి ఇయర్ బడ్స్ అనేవి లేదంటే పిన్స్ అని గుచ్చుకోవడం జరిగి అక్కడ హోల్ ఏర్పడడం జరుగుతుంది. సో వీటి వల్ల ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్, కర్ణబేరులో హోల్ ఫామ్ అవడం, అలాగే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో మనం చెవిలో ఎప్పుడు ఏది పెట్టి తిప్పడం కానీ ఎటువంటి వస్తువు పెట్టడం చేయకూడదు. మీ అందరికీ డౌట్ రావచ్చు, మరి ఇయర్ లో ఉండే వ్యాక్స్ ఆర్ గులుమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? మన ఇయర్ కి ఒక సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంటుంది, అంటే దాని అంతటా అదే క్లీన్ అయిపోతుంది. మన జా మూమెంట్స్ వల్ల ఈ ఇయర్ కెనాల్ లో ఏదైతే అక్యుములేట్ అయిన గులుము కానీ, డెడ్ సెల్స్ కానీ, ఏదైనా డర్ట్ ఉందో అది ఆటోమేటిక్ గా ఇలా బయట వైపు నెట్టివేయబడుతుంది. సో ఆటోమేటిక్ గా ఇయర్స్ అనేవి వాటంతట అవే క్లీన్ అయిపోతాయి. మనం ప్రత్యేకంగా ఏదైనా పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు.